శ్రీమాత్రే నమః. మే 25 నుండి రోహిణీ కార్తీ ప్రారంభం. ఈ నియమాలు పాటిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మే 25 నుండి అత్యంత శక్తివంతమైన రోహిణీ కార్తీ ప్రారంభమవుతుంది. హిందూ సాంప్రదాయంలో ఈ కాలాన్ని చాలా పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఈ రోజుల్లో కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుందని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతారు. అయితే అసలు రోహిణీ కార్తీ అంటే ఏమిటి? ఈ సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, సంపద పెరగాలంటే పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. రోహిణీ కార్తీ అంటే సూర్యుడు రోహిణీ నక్షత్రంలో సంచరించే కాలాన్ని రోహిణీ కార్తీ అని అంటారు. ఈ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఇది అగ్నితత్వం ఎక్కువగా పనిచేసే సమయం. ఈ రోజుల్లో మనం చేసే పూజలు, దానాలు, ఉపవాసాలు చాలా రెట్ల ఫలితం ఇస్తాయని విశ్వాసం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో ఒక గ్లాసు నీటితో సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆర్ఘ్యం సమర్పిస్తూ ఈ మంత్రం చెప్పండి: ఓం సూర్యదేవాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగి ఆర్థిక సమస్యలు తగ్గుతాయని చెబుతారు. సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర 2 నెయ్యి దీపాలు వెలిగించండి. దీపం వెలిగిస్తూ ఇలా ప్రార్థించండి: అమ్మా లక్ష్మీదేవి, మా ఇంట్లో ధనం, ఆనందం, శాంతి లోటు లేకుండా చేయమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం. రోహిణీ కార్తీ సమయంలో దాహంతో ఉన్నవారికి నీళ్లు ఇవ్వటం చాలా గొప్ప పుణ్యం. పేదవారికి, ప్రయాణికులకు లేదా జంతువులకు కూడా నీళ్లు పెట్టండి. ఇలా చేయటం వల్ల పాపాలు తొలగి అనుకోని ధనలాభం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. అయితే ఎవరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడో వారికి రాబోయే కాలంలో అదృష్టం గురించి పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ రోహిణీ కార్తీ సమయంలో మనం కొన్ని నియమాలను పాటిస్తే సూర్యదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకంలో సూర్యదేవుడు బలపడి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. మీరు బాగా డబ్బు సంపాదించాలంటే నల్ల మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఒక 5 నల్ల మిరియాలు తీసుకుని వాటిని మీ తలపై నుండి 7 సార్లు తిప్పి దిష్టి తీసుకోవాలి. ఇలా చేస్తే మీకున్న దురదృష్టమంతా తొలగిపోయి మీ జాతక చక్రంలో ధనరేఖ మెరుగుపడుతుంది. రోహిణీ కార్తీ సమయంలో నిరుపేదలకు చల్లని మజ్జిగ దానం చేయండి. అలాగే మీ శక్తి మేరకు పెరుగు, నిమ్మకాయ, కొబ్బరి నీళ్లు, పండ్లను దానం చేయండి. ఈ రోహిణీ కార్తీ సమయంలో మీరు చేసే చిన్న దానమైనా సరే అది రెట్టింపు ఫలితం ఇస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ పేదలకు దానం చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా రోహిణీ కార్తీలో శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజించడం వల్ల మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే ప్రతిరోజు శ్రీకృష్ణుడికి గంధం రాసి మీరు కూడా తిలకం పెట్టుకోండి. ఇలా చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, కోపం అదుపులో ఉంటుంది. ఈ సమయంలో మరీ ముఖ్యంగా శివలింగానికి చల్లని నీళ్లతో అభిషేకం చేస్తే చాలు. ఆ మహాశివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది. ఈ రోహిణీ కార్తీ సమయంలో తలస్నానం చేయాలంటే ఉదయం మాత్రమే చేయాలి. సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. అలాగే భోజనం తిన్న తర్వాత కూడా తలస్నానం చేయకూడదు. రోహిణీ కార్తీ సమయంలో పెళ్ళైన స్త్రీలు తమ చేతులకు మరియు కాళ్లకు గోరింటాకు పెట్టుకోవాలి. రోహిణీ కార్తీలో పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదు. ఈ రోజు ఏ సమయంలో ఏ తప్పులు చేస్తే ఇంటికి దరిద్రం పడుతుందో తెలుసుకుందాం. రోహిణీ కార్తీ సమయంలో అసలు చేయకూడని పనులు. రోహిణీ కార్తీ సమయంలో అబద్ధాలు చెప్పకూడదు. అలాగే ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు. ఈ సమయంలో మసాలా పదార్థాలను తినవద్దు. అలాగే పొరపాటును కూడా మాంసం, చేపలు, మద్యం తీసుకోవద్దు. రోహిణీ కార్తీలో ఈ ఆహారం తింటే మీ జాతకంలో శని ఉగ్రరూపం దాల్చుతుంది. రోహిణీ కార్తీలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ 2 సార్లు స్నానం చేయాలి. ఈ రోహిణీ కార్తీలో పెళ్ళైన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే చాలా మంచిది. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరెళ్లు వర్ధిల్లుతుంది. అలాగే తన భర్త యొక్క సంపద కూడా రెట్టింపు అవుతుంది. ఈ రోహిణీ కార్తీలో మీ ఇంటికి ఎవరైనా వస్తే వారికి ముందుగా నీళ్లు ఇవ్వండి. మంగళ శుక్రవారంలో మీ ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి.
ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు మీ అప్పుల బాధలు త్వరగా తీరాలంటే ఈ రోహిణీ కార్తెలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ఉత్తమం. రోహిణీ కార్తెలో మీ ఇంటి దగ్గర కొన్ని పవిత్రమైన చెట్లను నాటడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయటం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి మీ పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. సూర్యదేవుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే చంద్రుడి ప్రభావం తగ్గుతుంది. ఈ సమయంలో మనం కొన్ని చెట్లను నాటడం, చెట్లకు నీరు పోయడం వంటి పనులు చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. రోహిణీ కార్తెలో చెట్లను నాటడం వల్ల మీ మరణానంతరం నరకం అనుభవించాల్సిన అవసరం ఉండదు. అంటే మీకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ఈ రోహిణీ కార్తెలో వేప చెట్టు మరియు రావి చెట్టు నాటడం వల్ల యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. దంపతులకు పిల్లలు లేకపోతే 2 చెట్లు నాటాలని పద్మ పురాణం చెబుతుంది. చెట్లు కూడా పిల్లలలాగే పెరుగుతాయి కాబట్టి ఈ 2 చెట్లను నాటడం వల్ల దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ సమయంలో కనీసం 10 పూల మొక్కలను నాటడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతుంది. హిందువులకు తులసి మొక్క చాలా పవిత్రమైనది. చాలా మంది తులసికి నిత్యం పూజ చేస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో తప్పనిసరిగా తులసి మొక్కను నాటాలని మత విశ్వాసాలు చెబుతున్నాయి. మీ ఇంటి దగ్గర తులసి మొక్క నాటాలంటే రోహిణీ కార్తీ సమయం. దీని ద్వారా మీ మరణానంతరం వైకుంఠ ప్రాప్తి పొందుతారు. రోహిణీ కార్తెలో అరటి మొక్కలు నాటితే ఎంతో పుణ్యం లభిస్తుంది. అరటి మొక్క అంటే విష్ణువుకి ప్రీతికరమైనది కాబట్టి ఈ సమయంలో మీకు అరటి మొక్క నాటడం వల్ల మీపై విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది. తద్వారా మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎవరైనా శనిదోషంతో ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కలు నాటడం వలన శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. జాతకంలో ఉన్న శనిదోషం తొలగిపోయి ఉపశమనం లభిస్తుంది. తద్వారా మీ జాతకంలో సూర్యస్థానం బలంగా మారుతుంది. రోహిణీ కార్తెలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గాయత్రి మంత్రం జపిస్తే సర్వ పాపాలు హరిస్తాయి. అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే ఓం పద్మనాభాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదవాలి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.